నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం పవన్ ను బాబే ఓడిస్తారు వైసీపీ ఓవర్ యాక్షన్ తగ్గిస్తే బాబు కుటుంబ సభ్యులకు 4 సీట్లు యనమల కుటుంబంలో విభేదాలు పతాక స్థాయికి టికెట్ విజేత ఎన్నికల్లో పరాజితుడు బొజ్జల సుధీర్ పై ఇంత వ్యతిరేకత దేవినేని ఉమాకు షాక్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం మేరకు పిఠాపురంలో పవన్ ను దిగ్బంధించేందుకు వైసీపీ శ్రేణులు చుట్టుముట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ పరిణామాలు వైసీపీ నాయకులు కార్యకర్తలకు సంతోషం కలిగిస్తూ ఉండొచ్చు. అయితే పిఠాపురంపై మరో వర్షన్ ను కూడా వైసీపీ తెలుసుకోవాలి. పిఠాపురంలో వైసీపీ ఓవర్ యాక్షన్ తగ్గించాలనే మాట బలంగా వినిపిస్తోంది. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగగీత చాలా తెలివిగా రాజకీయం చేస్తారని, ఆమె దారిలో పయనిస్తే పవన్ కు చుక్కలు చూపించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి ఎస్ఈజెడ్ ప్రాంతానికి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పోర్టు నిర్మాణం, హార్బర్ నిర్మాణం, అదేవిధంగా రోడ్ల డెవలప్మెంట్, అదేవిధంగా మరి ఈ ఎస్ఈజెడ్ ఏరియాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉండే తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడటానికి ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్ఈజెడ్ ప్రాంతం నుంచి వీళ్ళు విడిపోయిన తర్వాత ఇక్కడ అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇళ్ల నిర్మాణం కోసం వాళ్ళు అడగడం జరుగుతుంది. ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గృహ నిర్మాణం చేయవలసి ఉంది. సుమారు 75 నుంచి 80 మంది మరి కుటుంబాలు ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలందరికీ ఆల్రెడీ ప్రాసెస్ చేశారు. ఎంఆర్ఓ గారు లిస్టులన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికల అనంతరం కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు ఉండేలాగా మేము ప్రయత్నం చేస్తామని వారికి చెప్పడం జరిగింది. పిఠాపురంలో పవన్ ను ఓడించాలని వైసీపీ ఏవేవో చేస్తోందని పైకి కనిపిస్తోంది. కానీ పవన్ ను ఓడించేందుకు లోపల వైసీపీ కంటే చంద్రబాబు నాయుడే భారీ స్కెచ్ వేశారనేది స్థానికుల అభిప్రాయం. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ ను గెలిపించడానికి సిద్ధంగా లేరని, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మద్దతు ఇస్తున్నట్టు నటిస్తూనే తన క్యాడర్ను పని చేయకుండా చేస్తారనే చర్చ పిఠాపురంలో పెద్ద ఎత్తున నడుస్తోంది. అసలు పవన్ ను ఓడించడానికి బాబే లోపల పనిచేస్తుంటే వినోదం చూస్తూ ఎంజాయ్ చేయకుండా వైసీపీ ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నదో అర్థం కావడం లేదనే చర్చకు తెరలిచ్చింది. చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులందరికీ టికెట్లు ఇచ్చుకున్నారు. ఇదే పార్టీకి చెందిన కొందరు నాయకులకు మాత్రం సాకులు చెప్పి టికెట్లు ఎగ్గొట్టారు. దీంతో కొంతమంది టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. చంద్రబాబు కుటుంబంలో ఆయనతో పాటు లోకేష్, నందమూరి బాలకృష్ణ, ఆయన అల్లుడు మోత్కుపల్లి భరత్ అలియాస్ గీతం భరత్ కు సీట్లు ఖరారయ్యాయి. అయితే తమ వరకు వచ్చేసరికి కుటుంబానికి 1 సీటే అని మెలిక పెట్టడం ఏంటని పరిటాల సునీత, జేసీ ప్రభాకర్ రెడ్డి తదితర నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సూత్రం అందరికీ ఎందుకు వర్తించడం లేదని వారంతా నిలదీస్తున్నారు. ధర్మవరం సీటును పరిటాల శ్రీరామ్ ఆశిస్తున్నారు. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఆయన పనిచేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించినట్టు తెలిసింది. ఇక జేసీ కుటుంబానికి కూడా చెప్పుకోలేని బాధ. అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని జేసీ పవన్ కు అడిగారు. కానీ ఆయనకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తమకైతే ఒక రూల్, ఇతరులకైతే మరొకట అని వారు నిలదీస్తున్నారు. కేవలం డబ్బు ప్రాతిపదికగా సీట్లు, నియోజకవర్గాల కేటాయింపు జరుగుతోందని వారి ఆవేదన. తన కుటుంబం వరకు వస్తే చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కుటుంబంలో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. 2014-19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో కృష్ణుడు ఓడిపోయారు. దీంతో అభ్యర్థి మార్పునకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె దివ్యకు రామకృష్ణుడు టికెట్ ఇప్పించుకున్నారు. సహజంగానే ఈ పరిణామాన్ని యనమల తమ్ముడు కృష్ణుడు జీర్ణించుకోలేకపోయారు. ఆయన అలకబూనారు. పార్టీ మారుతారనే ప్రచారం జరగడంతో చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. కానీ యనమల రామకృష్ణుడు మాత్రం ఎలాగైనా తమ్ముడిని బయటికి గెంటేయాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గత 2 వారాలుగా అన్నతో తమ్ముడు అస్సలు మాట్లాడడం లేదు. దీన్నే రామకృష్ణుడు కోరుకుంటున్నారు. తమ్ముడిని పదే బతిమలాడలేనని, మనసులో అభిమానం ఉంటే దివ్యకు మద్దతుగా ప్రచారం చేస్తాడని రామకృష్ణుడు అంటున్నారు. కానీ తమ్ముడిని బయటికి పంపడానికే రామకృష్ణుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారనేది కృష్ణుడి అనుచరుల అభిప్రాయం. భవిష్యత్తులో కృష్ణుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే తాను అవకాశాన్ని కోల్పోవలసి ఉంటుందని యనమల రామకృష్ణుడి ఉపాయమని అంటున్నారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి పదవి దక్కించుకుంటానని, తమ్ముడికి న్యాయం చేస్తే తాను ఏమీ అడగలేనని రామకృష్ణుడి అభిప్రాయం. అందుకే ఒకవైపు కూతురి, మరోవైపు తన భవిష్యత్తు దృష్ట్యా కృష్ణుడిని పక్కన పెట్టడమే సరైందని రామకృష్ణుడి వ్యూహం. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీలో ప్రత్యేక నాయకుడు.
చంద్రబాబు మనసులో ఆయనకు విశిష్ట స్థానం. 2014 ఎన్నికల్లో సోమిరెడ్డి ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవితో పాటు తన కేబినెట్లో సోమిరెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయారు. అయినప్పటికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇస్తూనే ఉంది. అందుకే ఆయన టీడీపీలో విశేష నాయకుడని చెప్పడం. టీడీపీ ఇవాళ విడుదల చేసిన 3వ జాబితాలో తిరుపతి జిల్లా సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి టికెట్ దక్కించుకున్నారు. సోమిరెడ్డి టికెట్ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయనకు టికెట్ ఇవ్వరనే ప్రచారం జరిగింది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ అలాగే 2012లో కొవ్వూరు ఉప ఎన్నికలోనూ సోమిరెడ్డి ఓటమి పాలయ్యారు. తాజాగా 6సారి టికెట్ సాధించడంలో ఆయన విజయం సాధించారు. వరుసగా 3 సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇచ్చేది లేదని లోకేష్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో సోమిరెడ్డికి టికెట్ దక్కదనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ సర్వేపల్లి టికెట్ను ఆయనకు ఖరారు చేశారు. సర్వేపల్లిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో సోమిరెడ్డి ముచ్చటగా 3వసారి తలపడనున్నారు. 2014, 2019లో కాకానిపై సోమిరెడ్డి సర్వేపల్లిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 3వసారి కాకానిపై గెలుపొందేందుకు సోమిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈసారైనా ఆయన కల నెరవేరుతుందా అనే ప్రశ్న తలెత్తింది. టికెట్ విజేత అయిన సోమిరెడ్డి ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలవుతుండడం చర్చనీయాంశమైంది. శ్రీకాళహస్తిలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ను చంద్రబాబు ఖరారు చేశారు. టీడీపీ 2వ జాబితాలో ఆయన పేరు ఉంది. దీంతో బొజ్జల సుధీర్కు టెన్షన్ పోయింది. సుధీర్కు టికెట్ అని తెలియగానే సొంత పార్టీతో పాటు జనసేన, బీజేపీలో టెన్షన్ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని ఒక హోటల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు నేతృత్వంలో టీడీపీ అసంతృప్తి నేతలు, జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుత, బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఎస్సీవి నాయుడు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ బొజ్జల సుధీర్ను మార్చాల్సిందే అని తేల్చి చెప్పారు. ఆయనే అభ్యర్థి అయితే సహకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. జనసేన లేదా బీజేపీ నేతలకు కోటా వినుత, కోలా ఆనందలలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కోటా వినుత మాట్లాడుతూ బొజ్జలకు టికెట్ ఖరారైతే తన ఇంటి వద్దకు వచ్చి టపాసులు పేల్చి రెచ్చగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జనసేన కార్యాలయం వద్దకెళ్లి కనీసం మహిళలని కూడా చూడకుండా దాడులకు బొజ్జల అనుచరులు పాల్పడ్డారని వాపోయారు. బొజ్జలకు మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదన్నారు. ఇలా కూటమిలోని నేతలంతా బొజ్జలకు మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. తన పార్టీతో పాటు బీజేపీ, జనసేన నాయకులంతా తిరగబడడంతో బొజ్జల సుధీర్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. నోటికాడికి వచ్చిన టికెట్ ఎగిరిపోతుందేమో అనే ఆందోళన మొదలైంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. ఇవాళ టీడీపీ జాబితా విడుదలైంది. 13 మంది ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితాలో పలువురు ముఖ్యుల పేర్లు ఉన్నాయి. మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంతకృష్ణ ప్రసాద్ పేరు ప్రకటించారు. ఇదే జాబితాలో పెనమలూరు నుంచి బోడే ప్రసాద్కు అవకాశం కల్పించారు. మైలవరం టికెట్ దేవినేని ఉమాకు ఇవ్వరనే సంగతి తెలిసిందే. దీంతో బోడే ప్రసాద్కు కాకుండా పెనమలూరు టికెట్ను దేవినేని ఉమాకు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ మేరకు IVRS సర్వే కూడా జరిగింది. అయితే అనూహ్యంగా బోడే ప్రసాద్కు టికెట్ దక్కడంతో ఉమాకు గట్టి షాక్ తగిలినట్టయింది. దేవినేని ఉమాకు ఎక్కడా చోటు కల్పించే పరిస్థితి లేదు. ఇక టీడీపీ ప్రకటించాల్సిన సీట్లు 5 మాత్రమే. టికెట్ దక్కని పరిస్థితిలో దేవినేని ఉమా ఎలా స్పందిస్తారో అనే చర్చకు తెరలేచింది. వసంతకృష్ణ ప్రసాద్కు మైలవరం టికెట్ ఇవ్వడంతో దేవినేని ఉమా కుతుకుతలాడుతున్నారు. గత 5 ఏళ్లలో వసంత, దేవినేని మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఇప్పుడు వసంతకృష్ణ ప్రసాద్ గెలుపు కోసం పనిచేయాలంటే దేవినేని అన్యమనస్కంగా ఉన్నారు. మరోవైపు శత్రువుగా భావించే వసంతకు టికెట్ దక్కడం తనకు రాకపోవడంతో దేవినేని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ జీవితాన్ని బలిపెట్టుకుంటారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనే ప్రశ్నకు కాలమే జవాబు చెప్పాలి. ఇవి ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.